పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. హీ లిఫ్ట్స్, ఆయన లేవనెత్తును అనే ఆధ్యాత్మిక కార్యక్రమంకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు సత్యశ్రీ సభ తపస్కాల 5వ ఆదివారమును కొనియాడుతున్నది. వాక్య ధ్యానములోకి వెళ్ళే ముందు ఒక సంఘటనను పరిశీలన చేద్దాం. జాన్ బన్యన్ అనేటువంటి వ్యక్తి ఇంగ్లాండ్ దేశములో 1268 సంవత్సరములో జన్మించాడు. తండ్రి ఒక కంచు వ్యాపారి. ఈ జాన్ బన్యన్ కూడా తండ్రి యొక్క వ్యాపారములో అతడు పాలు పంచుకున్నాడు. పెద్దగా చదువుకోలేదు, త్రాగుబోతుగా తిరుగుబోతుగా జీవించేవాడు. బూతులు దిట్టటములో నాకు నేనే సాటి, నాకు నేనే దిట్ట అని ఇతడు తరచుగా చెప్పుకునేటువంటి వాడు. అయితే ఆయనకు వివాహ జీవితములో ఆయన భార్య తీసుకుని వచ్చినటువంటి 2 పుస్తకాలు ఆయన జీవితాన్ని, ఆయన మానసిక శారీరక జీవితాన్ని మార్చివేశాయి. మంచి విశ్వాసిగా మారాడు. దేవుని సువార్త కోసం పనిచేయడం ప్రారంభించాడు. ఆనాడు ఆ రోజులలో ప్రభుత్వం ఎన్నిసార్లు గద్దించినా వారించినా అప్పటి నియమాల ప్రకారం ఏమాత్రము సువార్త చేయవద్దని చెప్పేసి ఎంతగా నియమాలు పెట్టినా ఇతడు వినిపించుకోకుండా నేను ఖచ్చితంగా సువార్త చెబుతాను, దాన్ని కరాఖండిగా నేను బోధిస్తానని చెప్పేసి ధైర్యంతో చెప్పాడు. నేను మానను, వాక్యం చెప్పటం బోధించటం మానని చెప్పేసి కరాఖండిగా చెప్పినప్పుడు అతనిని జైల్లో వేశారు. సుమారుగా ఆయన 12 సంవత్సరాల పాటు ఆయన జైలు జీవితం గడిపాడు. అయితే ఈ జైలు జీవితంలో ఉన్నప్పుడు ఆయన తన కుటుంబాన్ని మర్చిపోలేదు. కుటుంబం కూడా ఆయన కోసం అండగా ఉంది. భార్య, 4 బిడ్డలు, అందులో ఒక బిడ్డ అందురాలు. ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా ఆ యొక్క షూ లేసులు గుట్టుకుంటూ కూడా కుటుంబాన్ని పోషించాడు. అయితే ఈ జైలు జీవితంలో ఉన్నప్పుడు ఆయన ప్రార్థన మానలేదు. జైలు గోడలు ఆయన యొక్క ప్రార్థనను ఏమాత్రం కూడా బంధించలేదు. ఈ 12 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణములో ఆయన ద పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ అంటే యాత్రికుని ప్రయాణం అనేటటువంటి ఒక పుస్తకాన్ని రచించాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా 200 భాషల్లో ముద్రించబడింది. కనుక ఈ పుస్తకము ఎంతో ప్రాచుర్యం పొందింది. విశ్వవ్యాప్తంగా ఇతడు ఒక సాక్షిగా నిలిచాడు. ఈ 12 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణములో దేవుడు ఎందుకు ఈయన ఆలస్యం చేశారంటే ఈ గొప్ప కార్యము కోసమే. ఇతని యొక్క మానసిక జీవితాన్ని, ఇతని యొక్క శారీరక జీవితాన్ని మార్చటానికి, ఇతను గొప్ప సాక్షి నిలబెట్టడానికి ఈ యొక్క పుస్తకం ద్వారా యావత్ ప్రపంచాన్ని అనేక మందిని దేవుని వైపుకు, విశ్వాసం వైపుకు పురికొల్పేలా చేసింది. కనుక లాజరు విషయములో దేవుడు ఏ విధంగా అయితే ఈనాడు సుశేషములో ఆలస్యం చేశాడో, ఈ యొక్క జాన్ బన్యన్ జీవితములు కూడా 12 ఏళ్ళు ఆగి ఈ గొప్ప కార్యం కోసము, గొప్ప కార్యం మనకు అందించడం కోసము ఇతని జీవితములో దేవుడు ఆలస్యం చేశాడు. ప్రియమైన సహోదరి సోదరులారా, దేవుడు ఎందుకు మన ప్రార్థనను ఆలస్యం చేస్తాడు, మన విజ్ఞాపన ఆలస్యం చేస్తాడు? ఎందుకు మన జీవితంలో దేవుడి యొక్క ఆలస్యం? ఈ ఆలస్యం వెనుకాల గొప్ప మర్మము దాగి ఉంది. ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తాడు అంటే మన యొక్క పాప జీవితం నుండి వెనుదిరగటానికి ఆయన ఆలస్యం చేస్తాడు. మన విశ్వాసాన్ని పరీక్షించటానికి ఆలస్యం చేస్తాడు. మూడవదిగా దేవుని యొక్క మహిమ మన యందు బయలుపడటం కోసము ఆయన ఆలస్యం చేస్తాడు. ఈ 3 విషయాల కోసము దేవుడు మన జీవితంలో ఆలస్యం, మన ప్రార్థనకు జవాబు ఆయన ఆలస్యం చేస్తాడు కానీ అలక్ష్యము చేయడు. కనుక ఆలస్యం అమృతం విషయమని ఈ లోకం చెబుతుంది. రైలు ఆలస్యమైన, బస్సు ఆలస్యమైన, ఇంకా అనుకున్న సమయానికి పని కాకపోయినా, ఉద్యోగం రాకపోయినా మనిషిలో అలసత్వము, నీరసం, నిరాశ, నిస్పృహ వస్తూ ఉంది. కానీ మనిషి ఒక్క విషయంలో మాత్రమే ఆలస్యాన్ని అంగీకరిస్తాడు, తనకొచ్చే మరణం. ఆ మరణ భయాన్ని తలుచుకొని కొంచెం ఆలస్యమైతే బాగు అని ఈ ఒక్క మరణ విషయంలోనే మనిషి ఆలస్యాన్ని కోరుకుంటాడు. నిర్గమకాండము 32వ అధ్యాయము 7 నుండి 12 వచనాలు మనం చూసినట్టయితే, మోషే సీనాయి పర్వతం ఎక్కి ఆయన ప్రార్థనలో గడుపుతూ అక్కడే గడుపుతూ ఉన్నాడు. ఈ ఆలస్యాన్ని భరించలేకపోయారు ఇశ్రాయేల్ ప్రజలు. కనుక
ఇశ్రాయేలు ప్రజలు ఈ ఆలస్యాన్ని సహింపలేక అవిధేయులై విగ్రహారాధనకు సమాయత్తమయ్యారు. అసహనముతో, కోపముతో, నిరాశతో, నిస్సృహ గురై ఈ పనికి మాలినటువంటి పనికి వారు ఈ పూనుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఈ ఆలస్యాన్ని ఎంత మాత్రం సహించలేక, భరించలేక. కీర్తన 75వ వచనములో కూడా శత్రువులు చుట్టుముట్టినప్పుడు, శ్రమలు ఆయన బంధించినప్పుడు దావీదు కూడా ఈ యొక్క ఆలస్యాన్ని సహించలేక దేవుని మొరపెడుతూ ఉన్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దేవా, నేను దరిద్రుడను, దీనుడను, శీఘ్రమే నీవు నా చెంతకు రమ్ము. నాకు సహాయకుడవును రక్షకుడవును నీవే కనుక ప్రభు జాగు చేయక నన్ను ఆదుకొనుము అని చెప్పేసి దావీదు దేవునితో పెనుగులాడుతున్నాడు. కనుక జాగు చేయక నన్ను శీఘ్రమే ఆదుకొనుము ప్రభువా, శత్రువులను చుట్టుముట్టి ఉన్నారు కనుక నేను భరించలేను, సహించలేని చెప్పేసి దావీదు నిట్టూర్పులు విడుస్తూ దేవుని మొరపెడుతున్నాడు. జాగు చేయక సత్వరమే నన్ను ఆదుకొనుము ప్రభువా అని చెప్పేసి ప్రార్థిస్తున్నాడు. కనుక ఆలస్యం అంటే మనిషికి ఎంతో భయము, చిరాకు, అవిశ్వాసము, అపనమ్మకము, నీరసము, జవసత్వాలన్నీ కూడా కోల్పోతాడు, ధైర్యాన్ని కోల్పోతాడు. కనుక ప్రార్థనకు ప్రతిఫలము తథ్యం అని నమ్మేటటువంటి వాళ్ళు బహుకొద్ది మంది మాత్రమే. దేవుడు నా ప్రార్థనను తప్పక ఆలకిస్తాడు, నా ఆక్రందలన్నీ ఆయనకు తెలుసు, నా మొర తప్పకుండా ఆలకిస్తాడు, ఆలస్యమైన అలక్ష్యం మాత్రం చేయడు అని బహుకొద్ది మంది మాత్రమే, బహుకొద్ది విశ్వాసులు మాత్రమే ఆయన పూర్తి విధేయతతో, పూర్తి విశ్వాసముతో నమ్ముతారు. కనుక ఎందుకు దేవుడు మన జీవితాన్ని ఆలస్యం చేస్తాడు? మనం ఆధ్యాత్మికముగా విశ్వాస జీవితములో, పరలోక జీవితములో, శిలువ జీవితములో ఒక్కొక్క మెట్టు ఎక్కాలన్నదే, దేవునికి దగ్గరగా ఉండాలని, కనుక దేవునికి దగ్గరగా జీవించాలని దేవుడు ఆలస్యం చేస్తాడు. కనుక ఇదే ఆలస్యముల మర్మం. కానీ పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే ఈ ఆలస్యాన్ని కూడా ఆనందదాయకముగా, ఆశీర్వాదకముగా, ఆశీస్సులుగా చివరి గడియేదాకా భరించినటువంటి వారు ఉన్నారు, సహించినటువంటి వారు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. అందులో ప్రథముడు అబ్రహాం. దేవుడు పిలిచినప్పుడు, కానాను దేశం వెళ్ళమన్నప్పుడు అన్నీ ఇచ్చావు ప్రభువా, అన్నీ ఇచ్చావు, సిరి సంపదలు ఇచ్చావు, ఆశీర్వాదాలు ఇచ్చావు, భూములు ఇచ్చావు, పశు సంపదను ఇచ్చావు, అన్నిటిని ఇచ్చావు, కానీ సంతానం ఇవ్వలేదు. కనుక తన హృదయ వేదన చెప్పుకున్నాడు. అన్నీ ఇచ్చిన ప్రభువుకు పుత్ర సంతానము, బిడ్డలను ఇవ్వమని చెప్పేసి ప్రాధేయపడుతూ ప్రార్థించాడు. అయితే అది కానీ 21వ వచనములో మనం చదివినట్టయితే 100 వత్సరాల సమయములో, ప్రాయములో దేవుడు ఆయనకు సంతానాన్ని ప్రసాదించాడు. 24 సంవత్సరాల సుదీర్ఘ శాంతముతో ప్రార్థించాడు, ఓపికతో, సహనముతో, నమ్మకముతో, నిరీక్షణతో ప్రార్థించాడు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడే అబ్రహాం విశ్వసించి నిరీక్షించాను. కనుక ఈ ఆలస్యాన్ని ఆనందమయంగా చేసుకున్నాడు, ఆశీర్వాదంగా చేసుకున్నాడు అబ్రహాం. అందుకే ఈ ఓపిక, ఈ ఆసక్తి, ఈ పట్టుదల, ఈ సహనం, ఈ నిరీక్షణ అబ్రహాము ఈ యొక్క జీవితంలో మనకు కనపడతాయి. దేవుడు చేసిన ఆలస్యాన్ని ఇతడు సహించాడు. అందుకే ఇతని సంతానం నుండే, ఇతని చాతు నుండే దేవుడు నాయకులను, న్యాయాధిపతులను, ప్రధానులను, ప్రవక్తలను ఎన్నుకున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2-4 వచనాలు మనం చూసినట్లయితే, నా సోదరులారా, మీరు పలు విధములైన పరీక్షలు ఎదుర్కొన్నప్పుడు మీరు అదృష్టవంతులుగా ఎంచుకొనండి. ఎట్లనా, మీ విశ్వాసము అట్టి పరీక్షలను ఎదుర్కొనటం వలన మీకు సహనము చేకూరును. కానీ మీ సహనము విఫలము కాక తుది వరకు మిమ్ము తీసుకొని పోవునట్లు చూచుకొనడు. అప్పుడు మీరు ఏ కొరతయు లేక సంపూర్ణ సమగ్రతను పొందుకొందురు. కనుక ఈ వచనాలు అబ్రహాము జీవితములో 100కి 100 సంపూర్ణమయ్యాయి. కనుక సహనాన్ని ప్రదర్శించాడు, ఓపిక, నిరాశను కోల్పోకుండా సహనాన్ని ప్రదర్శించాడు, జాతులకు తద్దాడు.
అనేకమైన సకల విధమైన పరీక్షలు ఎదుర్కొన్నాడు. వాటిలో ఆయన గెలుపొందాడు. దేవునికి స్నేహితుడుగా మారిపోయి ఉన్నాడు. జాతులకు తండ్రిగా మారిపోయినాడు. విశ్వాసానికి తండ్రిగా మారిపోయినాడు. ఈనాటి శుభవార్తలో మరియా మార్తల జీవితములో దేవుడు ఆలస్యం చేశాడు. 11వ అధ్యాయం 12వ వచనములో మనం చూసినప్పుడు, ప్రభు మీరిచ్చట ఉండి ఉన్నచో నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాడు. కానీ ప్రభు ఎందుకు ఆలస్యం చేశాడు? ఒకవేళ ఆయన జబ్బు పడినప్పుడే ప్రభుకు ఆయనకు సమాచారం ఇచ్చినప్పుడు, ఒకవేళ ప్రభు వెంటనే వచ్చి ఆయనను స్వస్థపరిచినట్లయితే కనుక ఇక్కడ గొప్ప పరమార్థ సత్యాన్ని మనం గ్రహించాలి. ఆయన గనక జబ్బు పడినప్పుడు వెంటనే వచ్చి ఆ వ్యాధిని బాగు చేసినట్లయితే గనక కేవలము వ్యాధి బాగు చేసినటువంటి వ్యక్తిగానే, స్వస్థతనిచ్చినటువంటి వ్యక్తిగానే మారిపోయేవాడు. కానీ ఇక్కడ దేవుని మహిమను బయలుపరచడం కోసమే ప్రభు ఆలస్యం చేశాడు. అందుకే నేనే పునరుత్థానమును, నేనే జీవమును అనే సత్యాన్ని నేను గ్రహించేలా, మరియ మార్తలు గ్రహించేలా చేయటం కోసమే ఆయన ఆలస్యం చేశాడు. అందుకే 11వ 4వ ప్రభు అన్నాడు, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, దేవుని మహిమ కొరకు వచ్చిందని చెప్పేసి పలికాడు. మరణం కొరకు వచ్చింది కాదు ఈ వ్యాధి, దేవుని మహిమ కొరకు. అందుకే దేవుడు మరియా మార్తల జీవితములో దేవుడు ఆలస్యం చేశాడు. కనుక ఈ ఆలస్యం వెనుకున్నటువంటి మర్మం ఇదే. దేవుడు ఆలస్యం చేస్తాడు కానీ అలక్ష్యం చేయడు. ఆలస్యం వెనకాల ఈ మర్మము దాగి ఉంది. దేవుని మహిమ కొరకు ఆయన ఆలస్యం చేశాడు. గత వారంలో మనం కూడా గుడ్డివాడి యొక్క జీవితంలో మనం ధ్యానం చేస్తాం. వీడు గుడ్డివాడిగా పుట్టడం వీడి పాపమా, వీడి తల్లిదండ్రుల పాపమా అని అడిగినప్పుడు, వీని పాపము కాదు, వీడి తల్లిదండ్రుల పాపము కాదు, దేవుని మహిమ వీని యందు బయలుపడట కోసమే వీడు గుడ్డివాడిగా పుట్టాడని ప్రభు సమాధానం ఇచ్చి ఉన్నాడు. పేతురు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 10వ వచనంలో పేతురు గారి సెలవిస్తున్నాడు, మీరు కొంతకాలము శ్రమ పడిన తర్వాత ఆయనే స్వయముగా మిమ్ము తీర్చిదిద్దును, ఉన్నతముగా లేవనెత్తును, ప్రామాణికముగా చేయును, తలగా పెడతాడు, తోకగా కాదు. కనుక మిమ్ము తీర్చిదిద్దును, మీకు పటిష్టతను, బలమును అనుగ్రహిస్తాడు. కనుక ఈ శ్రమ వెనకాల, ఈ పరీక్ష వెనకాల, ఈ ఆలస్యం వెనకాల దేవుని యొక్క గొప్ప ప్రణాళిక దాగి ఉందని మనం గ్రహించాల. ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక ఈనాడు ఈ యొక్క మరియ మార్తల జీవితంలో ఆలస్యం చేసిన విధముగా పరిశుద్ధ గ్రంథములో కూడా అనేక మంది జీవితములో దేవుడు ఆలస్యం చేశాడు. అబ్రహాము జీవితంలో మనం ధ్యానించి ఉన్న పునీత మోనికమ్మ జీవితంలో కూడా కన్నీటి ప్రార్థనతో తన కొడుకు కొరకు, తన భర్త కొరకు అనేక సంవత్సరాల సుదీర్ఘ ప్రార్థన చేసినదే. చెంపల మీద ఆ యొక్క కాలువ మచ్చలు పడ్డ విధముగా ఆ రీతిగా దేవుని మొరపెట్టింది. కనుక ఆ ప్రార్థన ఉట్టిగా పోలేదు. ఆ ప్రార్థన కన్నీరు వృధా కాలేదు. ఆ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. ఒక గొప్ప పునీతుని స్త్రీ సభకు దయచేస్తాడు. కనుక ఈ గొప్ప మర్మం దాగి ఉంది. దేవుడు ఎవరి ప్రార్థనను ఆలస్యం చేయడు, అలక్ష్యము చేయడు. ఆలస్యం వెనకాల ఈ గొప్ప మర్మము దాగి ఉందని మనం గ్రహించాల. ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక అదేవిధముగా ప్రభు యోబు జీవితంలో కూడా ఆలస్యం చేశాడు. దిబ్బ మీద కూర్చొని, ప్రభువా ఏమిటి నా పరిస్థితి అని చెప్పేసి ఆయన ఆత్మహత్యకు గురి కాలేదు, లేకపోతే తనను తాను శపించుకోవటం లేదు. నీవే ఇచ్చావు, ఆయనే ఇచ్చాను, ఆయనే తీసుకుని పోయిన ఆ శ్రమను స్వీకరించాడు, ఆ పరీక్షను స్వీకరించాడు, సహించాడు, భరించాడు, జయించాడు యోబు. రక్తస్రావ రోగి జీవితంలో 12 సంవత్సరాల ఆలస్యం, సిలోయము కోనేటి వద్ద 38 సంవత్సరాల పాటుగా నిరీక్షణ, 38 సంవత్సరాల పాటు నిరీక్షించాడు. ఓపికతో, సహనముతో నిరీక్షించాడు. కనుక దేవుడు ఎవరి ప్రార్థనను ఆలస్యం చేస్తాడేమో కానీ అలక్ష్యం మాత్రం చేయడు. కనుక ప్రతి ఆలస్యం వెనకాల దేవుని యొక్క గొప్ప
గొప్ప మర్మము దాగి ఉంది, గొప్ప రహస్యము దాగి ఉంది. జ్ఞాపకం చేసుకో. దేవుని యొక్క మహిమ కోసమే నేటి లాజరు జీవితములో, మరియా మార్తల యొక్క విజ్ఞాపన జీవితములో ఆలస్యము చేశాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనములో మనం చూసినట్లయితే, మీకు దయచూపవలనని మిమ్ము కరుణించాలనే ఆయన ఆలస్యము చేస్తాడు. మిమ్ము పర్వతం మీద కొయ్యవలే, ఆ కొయ్య మీద ఉండు జెండా వలె హెచ్చించాలని, మిమ్ము లేవనెత్తాలని ఆయన ఆలస్యము చేస్తాడు. కనుక ఆయన నిర్లక్ష్యము కాదు, మిమ్మల్ని తృణీకరించడము కాదు, ఆయన మీపై దయ చూపుతూ ఉన్నాడు. మిమ్మల్ని జీవితాన్ని లేవనెత్తాలని, కొయ్య మీద జెండా వలె మిమ్మల్ని ప్రతిష్టపరచాలని, ఇత్తడి స్తంభం వలె మిమ్మల్ని నిలపాలని ఆయన పరీక్షలు గురి చేస్తాడు, శ్రమలకు గురి చేస్తాడు, ఆయన ఆలస్యము చేస్తాడు అని పరిశుద్ధ గ్రంథం మనకు వాగ్దానము చేస్తూ ఉంది. పేతురు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 9వ వచనములో పేతురు గారు ఈ విధంగా శ్రమిస్తున్నారు. కొందరు భావించినట్లుగా ప్రభు తన వాగ్దానం నెరవేర్చుటయందు ఆలస్యము చేయడు. అంతేకాక మీలో ఎంతో ఓపికతో ఉండును. ఏలన ఎవరు నాశనం కావాలని ఆయన కోరడు. అందరూ పాపము నుండి విముక్తులు కావాలనే ఆయన వాంఛ. పేతురు స్పష్టపరుస్తున్నాడు. తన వాగ్దానం నెరవేర్చుటలో ఆయన ఎంత మాత్రము ఆలస్యము చేయడు. ఆయన నమ్మదగినవాడు, విశ్వసనీయుడు, తన మాట నిలబెట్టుకుంటాడు. అందుకే అబ్రహాము జీవితము నుంచి వచ్చినటువంటి గొప్ప మాట, ఆయనే సమకూర్చుతాడు, దేవుడే సమకూర్చుతాడు. నమ్మదగిన వాడిని విశ్వసనీయుడిని అంగీకరించాడు. ఆయన ఆలస్యము చేస్తాడేమో కానీ అలక్ష్యము చేయడు. కనుక తన వాగ్దానం నెరవేరుస్తాడని పట్టుదలతో నిరీక్షించాడు అబ్రహాం. కనుక ఆలస్యము చేయడు, వాగ్దానం నెరవేరుస్తాడు. తప్పకుండా అది నెరవేరుతుంది, సంకల్పం నెరవేరుతుంది అని నమ్ముతూ పేతురు గారు పలుకుతూ ఉన్నాడు. కనుక దేవుడు ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో కూడా ఆలస్యము చేశాడు. బానిసత్వంలో ఉన్నప్పుడు వారి యొక్క కన్నీరు వృధా కాలేదు. కనుక యుక్త సమయమున దేవుడు వారిని వాగ్దాన భూమికి మోషే నాయకత్వంలో నడిపించాడు. కనుక వారిని రాచి రంపాన పెట్టిన కొలది, వారి యొక్క జీవితంలో ఆలస్యమయ్యే కొద్దీ ఇశ్రాయేలు ప్రజలు ఆ శ్రమల కాలములో, ఆలస్యములో వారు నూరంతలుగా అభివృద్ధి చెందారు, నూరంతలుగా విస్తరించారు. కనుక ఆలస్యం వెనకాల ఈ యొక్క శిలువ దాగి ఉంది, శ్రమ దాగి ఉంది, దేవుని యొక్క రహస్యం, దేవుని యొక్క మర్మం, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక దాగి ఉందని మనం స్పష్టపరచుకోవాలి. ప్రేమైన సహోదరి సోదరులారా, కనుక గుడ్డువాని జీవితములు ఆలస్యం, లాజరు జీవితములో ఆలస్యం, మరియ మార్తల యొక్క విజ్ఞాపన జీవితములో ఆలస్యం చేస్తాడు. కనుక ఆయన ఆలస్యము చేస్తాడే కానీ అలక్ష్యము చేయడు. కనుక ఎవడు మరణించటము నాకు సంతోషము కాదని పేతురు గారు సెలవిస్తున్నాడు. హెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం కూడా ఇదే సత్యాన్ని మనకు సెలవిస్తుంది. పాపి మరణించుట నాకు సంతోషము కాదు. వాడు మనస్సు మార్చుకొని, దృక్పథం మార్చుకొని, వ్యక్తిత్వాన్ని మార్చుకొని వెనుదిరిగితే వాడు బ్రతికిపోతాడు. కనుక ఆ వెనుదిరగటము కోసమే ఆయన అవకాశాలు వెంట అవకాశాలు ఇస్తాడు. ఆలస్యం చేస్తాడు. ఎందుకంటే అతను మరణించటం ఆయనకు సంతోషం కాదు కాబట్టి ఎదురు చూస్తూ ఉంటాడు. దివారాత్రములు, ఇదిగో నేను ద్వారం నిలబడి తలుపు తట్టుచున్నాను, పదే తట్టుచున్నాను, ఎవడేని తలుపు తెరిచింది. కనుక అవకాశాలు వెంట అవకాశాలు ఇస్తాడు పాపికి. కనుక ఈ ఆలస్యం వెనకాల గొప్ప దేవుని యొక్క రక్షణ, అతనికి రక్షణ దయచేయటం కోసము, మారు మనసును దయచేయటం కోసము, తన బిడ్డగా అవకాశాన్ని ఇవ్వటం కోసము, తన హక్కును చేర్చుకోవటం కోసము, తన యొక్క వాగ్దానం చేసిన నిత్య రాజ్యంలోనికి ప్రవేశించాలనే తప్ప నిత్య నరకాగ్నులకు వెళ్ళిపోకుండా నిత్య రాజ్యంలో ప్రవేశించాలనే ఆకాంక్షతో అతని కొరకు అవకాశాలు అంటే అవకాశాలు ఇస్తూ ఉంటాడు. కనుక ఎవడు చనిపోవట నాకు సంతోషము కాదు అంటుంది.
ప్రియమైన సోదరి సోదరులారా, ఈనాటి ఈ పట్టణాల్లో ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి గొప్ప సత్యం ఇదే. దేవుడు ఆలస్యము చేస్తాడు కానీ అలక్ష్యం మాత్రము చేయడు. ప్రార్థించుదాము, చేతులు జోడించుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలు ఏకీభవించుదాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వేలాది స్తుతి స్తోత్రములు చెల్లించున్నాం. నీ కుమారుడైన క్రీస్తు లాజరు సమాధి వద్ద నిలబడి, లాజరు బయటికి రా అని పిలిచినప్పుడు మరణం నీ మాటకు లొంగిపోయి, పునరుత్థానమును జీవము నేనే అని నీ కుమారుడు చాటి చెప్పిన సత్యాన్ని మేము స్మరించుకుంటున్నాం. తండ్రి, పాపమనే సమాధిలో చీకటిలో చిక్కుకున్న మా ఆత్మలను నీ పిలుపుతో మేల్కొల్పండి. మాలో ఉన్న చెడు ఆలోచనలు, అలవాట్లను తొలగించి మాకు కొత్త జీవితాన్ని, కొత్త జీవాన్ని ప్రసాదించండి. లాజరు మరణించినప్పుడు నీ కుమారుడి కన్నీరు కాచి మరియ మార్తలను ఓదార్చినట్లుగానే ఈరోజు మా బాధలలో, మా కష్టాలలో, మా వేదనలో, మా మరణ శోకములో ఉన్నటువంటి ప్రతి బిడ్డను నీ ప్రేమతో ఆదరించండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ మిమ్మల్ని దీవించి ఆశీర్వదింతురుగాక. ఆమేన్. ఈ ఆత్మీయ సందేశం మిమ్మలను ఆత్మీయంగా బలపరిచినలా ఆత్మీయ సందేశం ఇతరులతో పంచుకొని వారు కూడా ఆత్మీయంగా బలపడటకు దోహదపడగలరని మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరని గాడ్ బ్లెస్ యూ.